బీమా ధీమా ఎప్పుడు అంటూ రైతులకు సంబంధించినటువంటి వార్త ఇది. అన్నదాతల నిరీక్షణ అకాల వర్షాలు, అధిక వరదలతో ఏటా భారీగా నష్టాలు, కేంద్ర పథకం అమలుపై రాష్ట్రం దృష్టి ఇంకా కొలిక్కిరాని కసరత్తు అంటూ రాష్ట్రంలో ఏటా వేలాది మంది రైతులు అకాల అధిక వర్షాల వడగండ్ల ఎదురుగాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. వరుస ప్రకృతి వైపరీత్యాల అన్నదాతల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను చివరి దశలో రైతులు కోల్పోతున్నారు. ప్రతి ఏడాది సగటున 2 లక్షల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుత నిబంధనల మేరకు ప్రకృతి వైపరీత్యాలతో నష్టం అయితే 33% కంటే ఎక్కువ ఉంటేనే నమోదు చేస్తున్నారు. ఎక్కడైనా 33% కంటే ఎక్కువ ఉంటేనే వాళ్ళకు నష్టపరిహారం అందజేస్తారు. సో దీంతో చాలామంది రైతులకు సాయం అందడం లేదు. ఈ తరుణంలో పంటల బీమా పథకంపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. దాని అమలు కోసం నిరీక్షిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని 2016-17లో ప్రారంభించింది. అయితే 16-17 నుంచి 19-20 వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఈ పథకంలో ప్రీమియం కట్టే మొత్తం కంటే పరిహారం తక్కువగా అందుతుందని, ఇతర నిబంధనలు సరిగా లేవని రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగింది. అదొకటే కాదు, ఎందుకు వైదొలిగిందంటే ఇస్తే పేరు ఆలకపోతుంది, కట్టేది మనం బరాబర్ కడుతున్నాం, వచ్చేది తక్కువ వస్తుంది, పైగా ఆ పేరు కూడా బీజేపీకి ఎందుకు ఇవ్వాలి, అదే పైసలతో మనమే ఇవ్వచ్చు కదా అని నష్టపరిహారం అని కేసీఆర్ ఆలోచించినట్టుగా మనం అంతా గతంలో చూసినాం. అయితే ఈ ప్రభుత్వం వైదొలిగిన తర్వాత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తామని 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఈ మేరకు కార్యాచరణ మొదలైంది. ఫసల్ బీమాలో చేరేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 2024 వానాకాలం నుంచి అమలు చేస్తామని రైతులు భావించినా అది జరగలేదు. మరి ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఏ డిసిషన్ తీసుకుంటారు? ఎన్నికలప్పుడేమో ఖచ్చితంగా మేము ఫసల్ బీమా యోజనని అమలు చేస్తాము, రైతులు నష్టపోవాల్సిన అవసరం లేదు ఇప్పటి నుంచి. ఈ పథకంపై ఆ ప్రభుత్వం విస్తృత స్థాయిలో అధ్యయనం చేయించింది. ఇతర రాష్ట్రాల అనుభవాలను తెలుసుకుంది. రైతులకు అన్ని విధాల మేలు కలిగేలా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఇక్కడ ప్రతిపాదనలు ఏమున్నాయంటే, ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నష్టం కలిగే సంభావ్యత ఆధారంగా రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించింది. వాతావరణ మార్పులు, ప్రధానంగా అకాల అధికార వర్షాలు, వడగండ్లు, వర్షాభావ పరిస్థితుల వల్ల కలిగే పంట నష్టానికి బీమా వర్తిస్తుంది. ఒకటి, దిగుబడి ఆధారిత బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశెనగ, శనగ, నువ్వులు మొదలైన పంటలు వస్తాయి. వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్ ఫామ్, టమాటా, బత్తాయి మొదలైన పంటలకు వర్తిస్తుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం మార్గదర్శకాల ప్రకారంగా వానాకాలం పంటల కోసం 2%, యాసంగి పంటల కోసం 1.5%, వాణిజ్య పంటలకు 5% ప్రీమియాన్ని బీమా సంస్థలు వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులకు బీమా పథకం అమలు కోసం ఏటా 3,000 కోట్లు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఆ కంపెనీలతోని చర్చలు జరుగుతూ ఉన్నాయి. రైతులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా టెక్నాలజీ ఆధారంగా పంటల దిగుబడి అంచనాల రూపకల్పన, నష్టాల అనంతరం సత్వరమే బీమా క్లెయిమ్ అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపింది. మరోవైపు పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారతీయ వ్యవసాయ పంటల బీమా సంస్థ AICOI ముందుకొచ్చింది. ప్రైవేటు సంస్థల కంటే బాగా రైతులకు మేలు కలిగేలా నిర్వహిస్తామని ప్రతిపాదించింది అంటూ ఇక్కడ కంపెనీలతోని చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటికైనా వీలైనంత తొందరగా ఈ ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులకి కొంత ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి రావాలి. ఎందుకోసం అంటే, ఇప్పుడు ఒకవేళ మీరు ప్రీమియం చెల్లించకపోతే, రైతుకి మీరు డబ్బులు అంటే ఒకవేళ పంట నష్టపరిహారం ఇవ్వకపోతే, నష్టం అయిపోయిన తర్వాత ఎవరు ఏం చేసినా కూడా ఆదుకునే పరిస్థితి ఉండదు. సో ఈ అకాల వర్షాలతోనో లేకపోతే ఇంకో కారణాలతోనో, అతివృష్టితోనో అనావృష్టితోనో జరిగే ఈ ఇబ్బందులు ఏవైతే వస్తాయో ఆ రైతుకి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఎంతో కొంత ఆసరా ఉండాలి. ఈ ఆసరా అనేది దేని ద్వారా వస్తుంది? కేంద్ర ప్రభుత్వం అంత బ్రహ్మాండంగా ఒక పథకాన్ని ఇచ్చినప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం మన పైన ఉన్నది. మరి 16-17 నుంచి 20 దాకా చేసిన వాళ్ళు ఒక 4 ఏళ్ళు ఇచ్చి తర్వాత ఆపేసినారు అంటే, మరి రాజకీయ ప్రయోజనాలను ఎందుకు చూస్తున్నారు? ఇలా ఇక్కడ కూడా రైతు ప్రయోజనాలు చూస్తే బాగుంటుంది, రైతు ప్రయోజనాలు ముఖ్యమని చెప్పుకుంటారు కదా నాయకులు. మరి ఇక్కడ రాజకీయ ప్రయోజనాలను పక్కకు పెట్టి ఎట్టి పరిస్థితులలో ఫసల్ బీమా యోజన మాత్రం నిజంగా ఉండాల్సిందే, రావాల్సిందే. ఒక మనిషి చచ్చిపోతే ఆయన ఇంటికి ఆ డబ్బులు, బీమా డబ్బులు వస్తే ఆ కుటుంబం ఎంతో కొంత ఆసరగా, అరే వచ్చిన ఏదో ఒక రకంగా ఖర్చులకైతున్నాయి, లేదా ఇమీడియట్గా రోడ్డున పడకుండా ఎట్లయితే ఉంటుందో ఆ కుటుంబం, పంటలు నష్టపోతే ఆ రైతు పరిస్థితి కూడా గదే అవుతుంది. ఆయనను కూడా ఆదుకోవడానికి ఉపయోగపడేటువంటి ఆ పథకానికి కొంత బీమా ప్రీమియాన్ని చెల్లించాలి. దీంతోపాటు ఇంకా డైరెక్ట్గా రైతు బీమానే దిక్కులేదు. చాలామంది
రాష్ట్రంలో వేలాది మంది ఎదురు చూస్తున్నారు. నేను మొన్న ఒక వీడియో చేస్తే దాని కింద చాలామంది కామెంట్ పెట్టి, అన్న మా అమ్మ చనిపోయి 3 నెలలు అయింది, మా నాయన చనిపోయి 2 నెలలు అయింది, ఇంకా దానికి సంబంధించి ఏ డీటెయిల్స్ లేవు, వస్తుందా రాదా మాకు అనుమానంగా ఉంది, ఏమన్నా ఇబ్బంది ఉన్నదా, ఎందుకు వీళ్ళు బీమా కట్టలేకపోయినరు, కట్టిన వాళ్ళే ఎందుకు వస్తలేవు అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే కొంత బాధ అనిపిస్తుంది. ఆ కుటుంబాలు అట్లా మా నాయన చనిపోయిండు, మా అమ్మ చనిపోయింది, మాకు వస్తాయి అనుకున్నాం అన్న అని అన్నప్పుడు మరి వాళ్ళ కోసం ఆలోచించాలి కదా ప్రభుత్వం.